అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గరైతే ఉన్నాము. నేను అమరావతికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా! ఇదొచ్చేసి జూన్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. దీని పరంగా అమరావతి ఎలా డెవలప్ అవుతుందని చెప్పి మీకైతే డిఫరెన్స్ తెలిసిద్ది. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి ఛానల్‌కెళ్ళి చెక్ చేయండి. అమరావతి పరంగా నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎక్కడెక్కడ డెవలప్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి. అలాగే ఆ డెవలప్‌మెంట్స్ పరంగా ప్రతి నెల రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. ఎలా జరిగినియి ఏంటి అనేది చెప్పి దాని పరంగా డిఫరెన్స్ కూడా తెలిసిద్ది. ఇదొచ్చేసి జూన్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. ప్రెజెంట్ మనం శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గరైతే ఉన్నాము. ప్రెజెంట్ ఈ సెంట్రల్ రిజర్వాయర్‌కి సంబంధించి గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులైతే చాలా వరకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంతకుముందు ఈ రిజర్వాయర్ ఎలా ఉందంటే, ఈ వీడియో వచ్చేసి 12థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్‌లోని 50 ఎకరాల రిజర్వాయర్ అనమాట ఇది. ఈ రిజర్వాయర్‌కి సంబంధించి డీప్ ఎగ్జావేషన్ పనులైతే కంప్లీట్ అయిపోయి గ్యాబిన్ మెష్ పనులైతే కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయరు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గానే కాకుండా బోటింగ్ పర్పస్‌గా కూడా ఇది యూజ్ అయిద్దనమాట. అంటే టూరిస్ట్ అట్రాక్షన్‌గా కూడా ఉండేలాగా ఈ రిజర్వాయర్‌నైతే ప్లాన్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ చుట్టూతా ఒక 3 చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా కడుతున్నారు. ఈ రిజర్వాయర్‌కి సంబంధించిన పనులొచ్చేసి ఎంవీఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే దక్కించుకున్నారు. ఈ రిజర్వాయరే కాకుండా కొండవీటి వాగు, ఇంకా పాలవాగుకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే వచ్చింది. ఇదంతా మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. అప్పుడు మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. సగం వరకు కంప్లీట్ అయిన ఈ గ్యాబిన్ మెష్ నిర్మాణం ఇది చాలా వరకైతే కంప్లీట్ అయిపోయింది. అంటే దాదాపు 80% వరకు గ్యాబిన్ మెష్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిందనైతే చెప్పుకోవచ్చు. ఇంకో నెల రోజుల్లో ఈ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది గ్యాబిన్ మెష్. ప్రెజెంట్ ఈ రిజర్వాయర్ అయితే ఇలా ఉంది. అలాగే ఇదొచ్చేసి 11థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. అమరావతిలో తొలి మోడల్ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది. అది నిడమర్రు విలేజ్ దగ్గర అనమాట. ఇంతకుముందు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అనమాట ఇది. దీన్ని మోడల్ స్కూల్‌గా అయితే పూర్తిగా రినోవేషన్ అయితే చేస్తున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు. దాదాపు 15,00,00,000 రూపాయలతో నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 5.2 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ స్కూల్ నిర్మాణంతో పాటు దీని ఆపోజిట్‌లో ఒక ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా జరుగుతుంది. అలాగే ఇదొచ్చేసి 27థ్ జూన్ షూట్ చేసిన వీడియో. అంటే రీసెంట్‌గానే షూట్ చేసిన వీడియో అనమాట. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. చాలా వరకు స్కూల్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. స్కూల్ కూడా చూడడానికి చాలా బాగా అయితే కనిపిస్తుంది మొత్తం. అలాగే ఈ ఒక బ్లాక్ నిర్మాణం కంప్లీట్ చేసి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇది N4 రోడ్డుకి సంబంధించిన పనులనమాట. 15th జూన్‌న షూట్ చేసిన వీడియో. ఈ N4 రోడ్డు వచ్చేసి మనకి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఉండిద్ది. 7.1 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బీఎస్‌సీపీఎల్ వాళ్ళైతే దక్కించుకున్నారు. 246.41 కోట్ల రూపాయలతో. ఇది బ్రిడ్జ్ నిర్మాణం కోసం, అంటే కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇక్కడ మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు. నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1 నిర్మాణం అనమాట. 13th జూన్‌న షూట్ చేసినప్పుడు ఐసీటీ పైప్ డక్ట్స్ అన్ని తెచ్చి రెడీగా అయితే పెట్టుకున్నారు. ఐసీటీ పైప్ డక్ట్స్ నిర్మాణం కోసం ఈ పైప్ లైన్స్ అన్ని చూడొచ్చు. ఐసీటీ పైప్ డక్ట్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ డక్ట్స్. ఇది 15th జూన్‌న షూట్ చేసినప్పుడు ఈ డక్ట్స్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ చేశారు. అంటే ఒక లైన్ వరకు అయితే కంప్లీట్ చేశారు. ఇదంతా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. మొత్తం 379 కోట్ల రూపాయలతో. ఇదొచ్చేసి 27th జూన్‌న షూట్ చేసిన వీడియో. ఈ పైప్ డక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇసుకతో మొత్తం అయితే కప్పేస్తున్నారు. అంటే క్లోజ్ చేసేస్తున్నారు ఇదంతా. దీని లొకేషన్ వచ్చేసి N10 రోడ్డు, అంటే ఉద్దండరాయునిపాలెం విలేజ్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్. ఇదంతా మొత్తం 3 లైన్లుగా అయితే ఏశారు పైపులు. మొత్తం 15 పైపులు అయితే ఉంటాయి. అలాగే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణం. ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 15th జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కంటిన్యూగా పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఉండవల్లి వరకు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి అక్కడక్కడ పనులు.
ఇది 27థ్ జూన్ షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్స్. దాదాపు 1 కిలోమీటర్ వరకు ల్యాండ్ అంతా చదును చేసి గ్రావెల్ తోలుకొని రెడీగా అయితే పెట్టుకున్నారు. ఈ ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి 3.92 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే వెంకటపాలెం విలేజ్ దగ్గర నుండి ఉండవల్లి వరకు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ఎన్‌సీసీ వాళ్ళైతే దక్కించుకున్నారు. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి అడ్డుగా ఉన్న చెట్లనేంటంటే ట్రీ ట్రాన్స్‌లొకేషన్ అయితే చేస్తున్నారు. ఇది 15థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు ఈ చెట్లన్నీ అంటే నరికేయకుండా నీట్‌గా చెట్టుని భూమిలో నుండి తీసి వేరే చోటకైతే తరలిస్తున్నారు. అంటే అనంతవరం నర్సరీకి తరలించి వాటిని కేరింగ్ చేసుకొని జాగ్రత్త పరుస్తున్నారనమాట. ఇలా అలాగే ఇది E14 రోడ్డుకి సంబంధించిన వీడియో అనమాట. 6థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. అప్పుడే E14 రోడ్డుకి సంబంధించిన నిర్మాణం అయితే స్టార్ట్ చేసి కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ E14 రోడ్డు మంగళగిరి నుండి నీరుకొండ వరకైతే ఉంటుంది. అంటే మంగళగిరి హైవే ఏదైతే ఉందో పాత మద్రాస్ హైవే దానికైతే కనెక్టివిటీ అయ్యిద్ది E14 రోడ్డు. అలాగే ఇది 27థ్ జూన్ షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్స్. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు. అంటే కంటిన్యూగా చేసుకుంటూ ఎళ్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. E14 రోడ్ నిర్మాణం కోసం. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం మొత్తం ల్యాండ్ అంతా తవ్వేసి చేస్తున్నారు. అలాగే ఇది N13 రోడ్డుకి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ N13 రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు 254.10 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు. ఇది 60 మీటర్ల వెడల్పుతో ఉండే రోడ్డు అనమాట. దీనికి సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. అలాగే యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయన్నీ జరుగుతాయన్నమాట. ఈ రోడ్డు పైనే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రావాల్సింది. ఇది 27థ్ జూన్‌న షూట్ చేసినమని మీరు చూడొచ్చు. ఇటువైపు కూడా సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది తుళ్ళూరు వైపు అన్నమాట. అలాగే ఇది ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది కంటిన్యూగా. ఇది 22nd జూన్‌న షూట్ చేస్తున్నప్పుడు ఈ ఔట్ సైడ్ ఏదైతే ఉందో ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా, ఆ ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టెక్సాస్ ప్రీకాస్ట్ కంపెనీకి సంబంధించిన బ్రిక్స్ అయితే వస్తున్నాయి. అంటే పేవర్స్ గానీ ఇయన్నీ అనమాట. దాదాపు అమరావతి రాజధాని ప్రాంతంలో టెక్సాస్ కంపెనీకి సంబంధించిన బ్రిక్సే యూజ్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే ఎక్కువ క్వాలిటీతో ఉండే బ్రిక్స్‌నని ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకనే వీళ్ళ బ్రిక్సే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అలాగే ఈ బిల్డింగ్‌కి సంబంధించిన ఔట్ సైడ్ డిజైన్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ సింబల్ వర్క్స్ కూడా కంటిన్యూగా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఆ డిజైన్ మొత్తం చూడొచ్చు. ఇది G+7+ టెర్రస్ ఫ్లోర్ అయితే నిర్మిస్తున్నారు. టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఇది 22nd జూన్‌న షూట్ చేశారు. ఆపోజిట్‌లో 3 కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆ కార్యాలయాలకు సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఒక కార్యాలయం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రెండో కార్యాలయం సగం వరకు కంప్లీట్ అయింది. మూడో కార్యాలయానికి సంబంధించిన ఐరన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 కార్యాలయాలు కాకుండా ఇంకో కార్యాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రెజెంట్ దానికి సంబంధించి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది 27 జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకో కార్యాలయానికి సంబంధించి. అలాగే ఈ రెండో కార్యాలయం ఏంటంటే ఒక 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ మూడో కార్యాలయానికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఇది ఇన్‌సైడ్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏపీసీఆర్‌డీ బిల్డింగ్‌కి సంబంధించి ఫైర్ సేఫ్టీ వర్క్స్ గానీ, ఏసీ వర్క్స్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ గానీ, ప్లంబింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ లోపల మొత్తం మీరు లుక్ చూడొచ్చు ఎలా ఉందో. ఇది G+7 ఫ్లోర్స్ కదా! ఇది మూడో ఫ్లోర్ వరకు రౌండ్ షేప్‌లో మెట్లయితే ఉంటాయి. అది చాలా బాగైతే కనిపిస్తుంది ఈ మెట్లు ఉండడం వల్ల. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీరు చూడొచ్చు. లిఫ్ట్‌ల నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇది N18 రోడ్ అనమాట. 13th జూన్‌న షూట్ చేసినప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. N18 రోడ్డు అనంతవరం నుండి నెక్కల్లు వరకు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది E7, E8, E9 3 రోడ్లకైతే కనెక్టివిటీగా ఉండిద్ది ఇది. ఇది 26th జూన్ షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్స్. చాలా వరకు ఈ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం పనులైతే జరుగుతూ ఉన్నాయి.
మెయిన్‌గా ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం కంప్లీట్ అయితే రోడ్ల పరంగా. రోడ్ల క ఐ మీన్ నిర్మాణం మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. అలాగే ఇదొచ్చేసి 22 జూన్‌న షూట్ చేసినప్పుడు వీడియో అనమాట. జడ్జెస్ బంగ్లాస్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ జడ్జెస్ బంగ్లాస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. ఈ జడ్జెస్ బంగ్లాసే కాకుండా మినిస్టర్ బంగ్లాస్ ఈ 2 కలిపి 492.32 కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు. ఇందులో జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి 36 ఉంటాయి. మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి 35 ఉంటాయి. మొత్తం 71 బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ బంగ్లాస్ వచ్చేసి G+1 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది నేలపాడు విలేజ్ ఏరియా అన్నమాట ఇదంతా. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన బంగ్లాస్‌కి అంటే ఫ్లోర్ 1 నిర్మాణం కోసం ఈ స్లాబ్ వర్క్స్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నల్‌గా ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా కొన్ని బంగ్లాస్ నిర్మాణానికి జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి ఏఎస్ బంగ్లాస్ అనమాట. 12థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు ఏఎస్ బంగ్లాస్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఫ్రంట్ సైడ్‌లో ఉన్న పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో, దాని స్లాబ్ నిర్మాణం కోసం ఈ సెంటరింగ్ పనులు చేస్తున్నారు కొన్ని బంగ్లాస్‌కి. అలాగే బ్యాక్ సైడ్‌లో కొన్ని బంగ్లాస్‌కి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మొత్తం 115 బంగ్లాస్ అనమాట. దాంట్లో 90 వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. ఇంకా 25 వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. ఈ 115 బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు కాంట్రాక్టు. 411 కోట్ల రూపాయలతో. ఈ బంగ్లాస్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయని అయితే చెప్పొచ్చు. చాలా లోపల ఇంటర్నల్‌గా చాలా మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు బంగ్లాస్ నిర్మాణం కోసం. ఇందులో ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి ఒక్కొక్క బంగ్లా. ఇక్కడ నుండి మొత్తం బంగ్లాస్ మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఈ బంగ్లా ఏదైతే కనిపిస్తున్నాయో ఇటువైపు ఇంకా ఫ్లోర్ 1 నిర్మాణం కోసం పైన పిల్లర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు కొన్ని బంగ్లాస్‌కి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ E3, E4 రోడ్ మధ్యలో అయితే ఉంటాయి ఈ బంగ్లాస్. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్నమాట. కొన్ని బంగ్లాస్‌కి స్లాబ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు అన్ని బంగ్లాస్ దగ్గర వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క బంగ్లా దగ్గర ఇంటర్నల్‌గా పనులు జరుగుతున్నాయి. లోపల స్ట్రక్చర్ నిర్మాణం కోసం. అలాగే కొన్ని బంగ్లాస్‌కి స్లాబ్ నిర్మాణం కోసం పనులైతే జరుగుతున్నాయి. అలాగే బ్యాక్ సైడ్‌లో కొన్ని బంగ్లాస్ నిర్మాణం కోసం ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మిషనరీస్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో. పైన స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది ఇటువైపు. ఇది మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ బంగ్లాస్ అన్ని టాప్ వ్యూలో ఎలా కనిపిస్తున్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ వ్యూలో ఎలా ఉన్నాయో ఈ బంగ్లాస్. 12థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు ఈ బంగ్లాస్ అన్ని. ఇక్కడ ఈ బంగ్లా నిర్మాణం కోసం ఈ సెంటరింగ్ పనులు అయితే చేస్తున్నారు. అంటే స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని బంగ్లాస్‌కి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ బంగ్లాస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 4,62,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి మొత్తం. దాంట్లో ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా, ఇంకా పోడియం ఏరియా కూడా ఉంటుంది. రీసెంట్‌గానే వీళ్ళకి సంబంధించిన కార్మికులు ఉండడం కోసం వర్కింగ్ ప్లేస్ కూడా రెడీ చేసుకున్నారు. ఇది 27థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్సు. చాలా వరకు అన్ని పిల్లర్స్ రెడీ అయ్యి కనిపిస్తున్నాయి.
ఆ షెడ్ల నిర్మాణం వచ్చేసి నెల రోజుల క్రితమే కంప్లీట్ చేశారు. ఈ బంగ్లాస్ దగ్గర మధ్యలో ఒక క్లబ్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ క్లబ్ హౌస్ వచ్చేసి 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో. అలాగే ఇయి వచ్చేసి ఏఎస్ టవర్స్ అన్నమాట. 12థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి మొత్తం 6 టవర్ల నిర్మాణం జరుగుతుంది. ఇది G+12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. దీంట్లో మొత్తం 144 ఫ్లాట్‌లయితే నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. దీనికి సంబంధించిన ర్యాష్ టైము పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంటు ఆ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్‌గా ఏసీ వర్క్స్ గానీ, ప్లంబింగ్ వర్క్స్ గానీ, ఫైర్ సేఫ్టీ వర్క్స్ గానీ అయన్నీ జరుగుతున్నాయి ఇంటర్నల్‌గా. దీని పక్కనే బంగ్లాస్ నిర్మాణం కూడా జరుగుతుంది. మీరు చూడొచ్చు బంగ్లాస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి. అలాగే ఇదొచ్చేసి ఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అన్నమాట. 15థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కీలర్ గ్రూప్ వాళ్ళకైతే వచ్చింది. ఈ కీలర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కార్మికులు ఉండడం కోసం షెడ్ల నిర్మాణం కంప్లీట్ చేసుకొని పనులైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ మొత్తం 3 ఫేజులతో నిర్మాణం చేస్తున్నారు. ఫేజ్ 1 సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ నిర్మాణం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన కాంట్రాక్టే వీళ్ళకొచ్చింది. ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. అలాగే ఫేజ్ 2 నిర్మాణం సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు. ఫేజ్ 3 నిర్మాణం వచ్చేసి ఎక్స్‌టర్నల్ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తారు. ఇదొచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్సు. ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం 5 ఎకరాల ల్యాండ్‌లో ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ పక్కపక్కనే 2 టవర్లు ఉంటాయి. 2 టవర్లు మొత్తం G+36 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. అంటే 3 అంతస్తుల హైట్‌లో ఒక పోడియం ఉంటుంది. దానిపైన 29 అంతస్తుల్లో 2 టవర్లు పక్కపక్కనే ఉంటాయి. దానిపైన 4 అంతస్తులతో 2 టవర్లు కలిసి అయితే నిర్మిస్తారు. మధ్యలో ఒక గ్లోబ్ ఆకారం కూడా ఉంటుంది. అది 360 డిగ్రీస్ వ్యూ ఉండిద్ది దాంట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు పైల్ ఫౌండేషన్ మిషనరీతో ఈ ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు. ఈ మొత్తం 3 ఫేజులు కలిపి 2028 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే ఉంది. ఇది ఎక్స్‌ఎంజీ కంపెనీకి సంబంధించిన ఎగ్జావేటర్స్ డెలివరీ అయితే తీసుకుంటున్నారు మెగా కంపెనీ వాళ్ళు. ఈ మెగా కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్‌స్ట్రక్షన్ సైట్ అన్నమాట ఇది. కొత్తగా మిషనరీస్ ఇయన్నీ డెలివరీ తీసుకున్నాను. అంటే ఆర్డర్ ఇచ్చి అమరావతి రోడ్ల నిర్మాణం కోసం ఇలాంటి మిషనరీస్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ మెగా కంపెనీ వాళ్ళకి అమరావతిలో మొత్తం 10 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. దాంట్లో 7 రోడ్లకు సంబంధించిన ప్రాజెక్ట్స్, అలాగే కొన్ని ఎల్‌పీఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి. వాటికి సంబంధించిన పనులన్నీ స్పీడప్ చేయడం కోసం ఈ మిషనరీస్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకొని డెలివరీ అయితే తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఒక 6 మిషనరీస్ కనిపిస్తున్నాయి చూసారా ఎక్స్‌ఎంజీ కంపెనీకి సంబంధించి. అయి 6 కాకుండా ఇంకా చాలా వరకు ఆర్డర్ అయితే ఇచ్చారు. ఆ మిషనరీస్ కూడా ఇంకా వస్తున్నాయి. అలాగే బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు కార్మికులు ఉండడం కోసం షెడ్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. అంటే వర్క్ ప్లేస్ అంతా రెడీ చేసుకున్నారు. ఇంకో పక్క ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి 12థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు వీడియో అనమాట. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మొత్తం 14.46 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ ల్యాండ్ మొత్తం చదును చేసి గ్రావెల్ తోలుకొని పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడంతా. ఇక్కడ మొత్తం 12 టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. బేస్‌మెంట్ G+18 ఫ్లోర్స్ అయితే కడుతున్నారు. మొత్తం 1200 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఇక్కడ అన్నీ మీరు చూడొచ్చు ఎన్ని పైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఉన్నాయో. ఇది 27థ్ జూన్ షూట్ చేసినప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ డిఫరెన్సు.
ఫౌండేషన్స్ అయితే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. పైల్ ఫౌండేషన్స్. అదే టైంలో వర్షం పడడంతో అక్కడక్కడ కొంచెం బురదగా అయితే కనిపిస్తుంది. అలాగే ఇదొచ్చేసి 6థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఎల్‌పిఎస్ లేఅవుట్‌కి సంబంధించి. ఈ నెక్కల్లు ఏరియాలో ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో అయితే కడుతున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుందిక్కడ. అంటే అండర్ గ్రౌండ్ యుటిలిటీస్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ లేఅవుట్స్ అయితే కడుతున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్16 రోడ్డు పక్కనే అనమాట. ఎన్16 రోడ్డుకి 2 వైపులా పనులైతే చేస్తున్నారు. ఇది 26 జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ లేఅవుట్‌ల్లో. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు. ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్‌కి నిర్మాణానికి సంబంధించిన పనులే అనమాట ఇయన్నీ. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు బ్లాకుల వైస్‌గా ఎలా కనిపిస్తున్నాయో. ఇందులో ఇంటర్నల్‌గా రోడ్లన్నీ కన్‌స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ అయితే ఇస్తారు. మొత్తం 437 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది మొత్తం ఏరియా ఇది. అంటే ఈ నెక్కల్లు ఏరియాలో. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డ్రైనేజ్ నిర్మాణం కోసం ఈ ల్యాండ్ మొత్తాన్ని అంటే రోడ్డు ఇంకా డ్రైనేజ్ నిర్మాణం కోసం ఈ ల్యాండ్ అంతా తవ్వుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇదొచ్చేసి అనంతవరం ఏరియా వైపు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి ఇదంతా. ఈ అనంతవరం ఏరియా వైపు దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఎల్‌పిఎస్ లేఅవుట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఇది ఎన్18 రోడ్డు పక్కనే అనమాట ఇదంతా. ఇక్కడ కాలువల నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఇది 15థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు వీడియో. ఈ5 రోడ్డుకి సంబంధించిన అంటే మట్టి పరీక్షలైతే జరుగుతున్నాయి ఇక్కడ. ఒక పక్క మట్టి పరీక్షలు చేసుకుంటూ, ఇంకో పక్క ల్యాండ్ మొత్తాన్ని చదును చేసుకుంటూ గ్రావెల్ తోలుకుంటున్నారు ఇదంతా. ఇది ఎన్16 ఈ5 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎన్16 రోడ్డు పక్కనే మనకి గ్రావిటీ కెనాల్ కూడా ఉంటుంది. ఈ ఈ5 రోడ్ వచ్చేసి 60 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దీనికి సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేయాల్సుంది. ఈ ఈ5 రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఇదొచ్చేసి 26థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఈ గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ పైన చిన్న బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సుంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇక్కడ మోల్డ్స్ అయన్నీ రెడీగా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ ఐరన్ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు కొంతమంది కార్మికులు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఈ రోడ్ లెంత్ వచ్చేసి మొత్తం 16.10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. 562.88 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం. అంటే రోడ్డు అనే కాకుండా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై నెట్వర్క్, సెవరేజ్ నెట్వర్క్, యుటిలిటీ డక్ట్స్, పవర్ ఐసీటీ డక్ట్స్ గానీ, రీయూజ్ వాటర్ లైన్ అయన్నీ నిర్మాణం చేస్తారు. ఇక్కడే అనమాట గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడే బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సింది చిన్న బ్రిడ్జ్. అలాగే ఇది 6థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఈ6 రోడ్డుకి సంబంధించిన యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అది.
ఈ E6 రోడ్డొచ్చేసి మొత్తం 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుద్ది. లెఫ్ట్ సైడ్ మీరు మొత్తం చూడొచ్చు. డక్ట్స్ నిర్మాణం ఎలా చేసుకుంటున్నారో. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. 337.28 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుతో పాటు ఇక యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సుంది. అలాగే ఇదొచ్చేసి 26థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. చాలా వరకు ఈ డక్ట్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. మీకు రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని యుటిలిటీ డక్ట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. కొన్ని డక్ట్స్ నిర్మాణానికి ప్లాట్‌ఫార్మ్ అంతా రెడీ చేసుకున్నారు. అలాగే కొన్ని డక్ట్స్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయితే చేశారు. అంటే ఆ వీడియోకి, ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చిక్కడ. అలాగే ఇది గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వీడియో అనమాట. 15థ్ జూన్‌న షూట్ చేశానిది. ఈ 15థ్ జూన్‌న అప్పుడు ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన పనులు కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది N16 రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట ఈ గ్రావిటీ కెనాలు. మొత్తం 8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది గ్రావిటీ కెనాలు. అంటే అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో. దాని తర్వాత దీన్ని ఎక్స్‌టెండ్ చేస్తారు. క్యాపిటల్ రీజియన్ దాటుకొని అయితే ఎళ్ళిద్దిది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎంవీఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. కంటిన్యూ‌గా ఇదంతా తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు చాలా వరకు. ఈ కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించిన పనులైతే కొంచెం డిలే అయినియి. అది వర్షాల కారణంగా వాటర్ రావడంతో, ఆ వాటర్‌ని తీసి మళ్ళీ ఆ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సింది. దాని గురించి కొంచెం డిలే అయితే అవుతున్నాయి. కానీ ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. రేపు మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇది 26థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. చాలా వరకు ఇది లోతుగా తవ్వేసి కంప్లీట్ చేశారు ఈ బిట్ వరకు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నెక్కల్లు, అనంతవరం వైపే జరుగుతున్నాయి ఇటువైపు. అలాగే ఇక్కడ మీకు చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా? అది E7 రోడ్డు పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట అది. ఇలా కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటంతా. రైట్ సైడ్‌లో కనిపించే రోడ్డే N16 రోడ్ అది. అలాగే ఇదొచ్చేసి E7 రోడ్డుకి సంబంధించిన యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు. ఇది N16, N17 రోడ్డు మధ్యలో ఈ డక్ట్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుద్ది. 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. 369.38 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణంతో పాటు ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెజెంట్ ఈ బిట్ వరకు ఈ పనులైతే చేస్తున్నారు. అలాగే ఈ N16 రోడ్డు అటువైపు N16, N15 రోడ్డు మధ్యలో ల్యాండ్ మొత్తం చదును చేసి గ్రావెల్ తోలుకుంటున్నారు అటువైపు. ఇదొచ్చేసి N14 రోడ్డుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 26థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో ఇది. ఈ N14 రోడ్డుకి సంబంధించిన యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన డక్ట్స్ నిర్మాణం అయితే జరుగుతుంది.
దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. నైట్ టైమ్ కూడా పనులు చేసుకోవడం కోసం ఇక్కడ లైటింగ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ N14 రోడ్ వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకైతే ఉంటుంది. 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో. ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళకైతే ఈ రోడ్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే వచ్చింది. 252.73 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణంతో పాటు ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా చేస్తున్నారో. అలాగే ఇయొచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట. మొత్తం 6 టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించిన పనులు దాదాపు 80% వరకు గతంలోనే కంప్లీట్ అయినాయి. ప్రెజెంట్ మిగతా వర్క్స్ కంప్లీట్ చేయడం కోసం షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళకైతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చింది. వీటికి సంబంధించిన పనులు ఇంటర్నల్‌గా అయితే చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఆ ల్యాండ్ మొత్తాన్ని చదును చేసి పనులైతే చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. మెయిన్‌గా దీనికి బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి ఇంటర్నల్‌గా చేయాల్సిన పనులైతే ఉన్నాయి. అంటే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ అయన్నీ చేయాల్సి ఉంది. ఇదొచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్‌కి సంబంధించిన ఈ నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం లిఫ్టింగ్ క్రేన్‌ని మొత్తం ఫిట్ చేసి పెట్టుకున్నారు షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళకే వచ్చిందనమాట. ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ టైప్ 1, టైప్ 2 టవర్స్ అనమాట మొత్తం. ఈ 12 టవర్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సింది. అలాగే ఇవి వచ్చేసి ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్‌కి సంబంధించిన కాంట్రాక్టు ఎల్&టీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఈ మొత్తం ఇది లోపల టవర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం 21 టవర్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేయాలి. దాదాపు 1023 కోట్ల రూపాయలతో ఈ టవర్ల నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయాల్సింది. దీంట్లో ఏంటంటే ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నల్‌గా కొన్ని వర్క్స్ చేయాలి. ఇంకా ఎక్స్‌టర్నల్‌గా ఎలక్ట్రికల్ గాని, ప్లంబింగ్ వర్క్స్ చేయాలి. ఇంకా మొత్తం ఫైర్స్ సేఫ్టీకి సంబంధించిన పనులు, లిఫ్ట్స్‌కి సంబంధించిన పనులు గాని అయన్నీ కంప్లీట్ చేయాలి ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా. 19 జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. ఈ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్‌ని అంతా తీసుకొచ్చి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఎల్&టీ కంపెనీ వాళ్ళకి ఎల్ఓ ఇచ్చిన నెక్స్ట్ డేనే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ వచ్చేసి మొత్తం 90 పాయింట్‌లో అయితే జరిగింది. 2 నెలలుగా అయితే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేశారు. దాని తర్వాత ఫైల్ ఫౌండేషన్ కోసం మిషనరీస్ అంతా తీసుకొచ్చారు. ఇది 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అనమాట. మీరు చూడొచ్చు. 19 జూన్‌న షూట్ చేసినప్పుడు ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ వేరే లొకేషన్‌లో ఉంది. ప్రెజెంట్ ఈ లొకేషన్‌లో పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అసెంబ్లీ నిర్మాణం మొత్తం 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ అసెంబ్లీ హైలైట్‌గా అయితే ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించిన పనులైతే ఇంటర్నల్‌గా చేస్తున్నారు. అలాగే ఔట్ సైడ్‌న పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. మొత్తం 12 టవర్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఆ 12లో 6 టవర్లు వచ్చేసి ఎమ్మెల్యేస్‌కి కేటాయిస్తారు. 6 టవర్లు వచ్చేసి ఎమ్మెల్సీకి అయితే కేటాయిస్తారు. వీటి నిర్మాణం కూడా G+12 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్‌కి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. అలా ఒక టవర్‌కి ఏంటంటే 24 ఫ్లాట్లు అయితే ఉంటాయి. అలాగే ఇదొచ్చేసి 27థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో అన్నమాట. మినిస్టర్ బంగ్లాస్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ మినిస్టర్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు 2 కలిపి ఒక కాంట్రాక్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. దాదాపు 515 కోట్ల రూపాయలతో ఈ బంగ్లాస్‌కి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణం గాని, ఇంటర్నల్‌గా ఫినిషింగ్ వర్క్స్ గాని అయన్నీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది. మొత్తం 35 బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ. దీని లొకేషన్ వచ్చేసి కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్ లొకేషను. E3, E4 రోడ్ మధ్యలోనే. అలాగే ఇది 19థ్ జూన్‌న షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేశారు.
టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ, టవర్ 3, టవర్ 4 ఎల్&టీ కంపెనీ, టవర్ 5 ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఇందులో 4 టవర్లు వచ్చేసి బేస్మెంట్ G+39 ఫ్లోర్స్ తో ఉంటాయి. 5వ టవర్ వచ్చేసి బేస్మెంట్ G+47 ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు. దానిపైన హెలిప్యాడ్ ఉండి సీఎం గారి ఛాంబర్ కూడా ఉంటుంది. దీని మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68,88 అడుగుల చదరపు విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది 27న జూన్ షూట్ చేసిన వీడియో అన్నమాట. ఐకానిక్ టవర్స్ కి సంబంధించి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మొత్తం ల్యాండ్ మొత్తాన్ని చదును చేసి మొత్తం రెడీగా పెట్టుకొని పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. మెయిన్‌గా టవర్ 1, టవర్ 2కి సంబంధించిన పనులైతే స్పీడప్ చేశారు షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ల్యాండ్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇది 19థ్ జూన్‌న షూట్ చేసిన వీడియో. ఐకానిక్ టవర్ 1 ఇది. అలాగే ఇదొచ్చేసి టవర్ 2. ఈ టవర్ 1, 2 తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. దాని తర్వాత టవర్ 3, 4, 5 అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది టవర్ 3 అన్నమాట. ఈ టవర్ 3 నిర్మాణం కోసం ఈ నిర్మాణ సామాగ్రి కూడా మీరు చూడొచ్చు రెడీ చేసుకుంటున్నారు ఎల్&టీ కంపెనీ వాళ్ళు. ఇదొచ్చేసి టవర్ 4. దీని చుట్టూ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది టవర్ 5 జీఏడీ టవర్ అంటారు. ఇదే G+47 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్టే ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఒక టవర్ 5 ఒకటే 17,34,33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం 5 టవర్లు మీరు చూడొచ్చు. ఇది 27th జూన్‌న షూట్ చేసిన వీడియో అన్నమాట. ఈ టవర్ 1 ఇక్కడ ఇది చూడొచ్చు టవర్ 1 దగ్గర. అలాగే టవర్ 2 దగ్గర కూడా మీరు చూడండి. టవర్ 3, టవర్ 4, టవర్ 5 కూడా మీరు చూడొచ్చు. పెద్దగా పనులు జరగకపోయినా ఏంటంటే నిర్మాణం స్టార్ట్ చేసుకోవడం కోసం మొత్తం రెడీ చేసుకుంటున్నారు మొత్తం. ఈ టవర్స్ అన్నీ మీరు చూడొచ్చు. అలాగే టవర్ 4 దగ్గర టవర్ 5 వైపు కూడా మీరు చూడొచ్చు. ఇది టవర్ 4. ఇది వచ్చేసి టవర్ 5. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో 7 ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. అందులో 5 వచ్చేసి ఈ సెక్రటేరియట్ టవర్స్ అన్నమాట. ఈ 5 సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణం స్టార్ట్ చేశారు. అలాగే అసెంబ్లీ నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు ఇంకో పక్క. ప్రెజెంట్ ఇంకా హైకోర్టు నిర్మాణం కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. హైకోర్టుకి సంబంధించి కాంట్రాక్ట్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీన్ని బేస్మెంట్ G+7 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 55 మీటర్ల హైట్‌లో హైకోర్టు నిర్మాణం అయితే చేస్తున్నారు. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది బౌద్ధ స్తూప ఆకారంలో అయితే ఉంటుంది ఈ హైకోర్టు.
మీరిక్కడ చూడొచ్చు. ఈ హైకోర్ట్ నిర్మాణం కోసం సాయిల్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నారు. అలాగే డ్యామేజ్ అయిన ఐరన్ ఏదైతే ఉందో తుప్పు పట్టిన ఐరన్ మొత్తాన్నయితే తొలగిస్తున్నారు ఇంటర్నల్‌గా అక్కడంతా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మంత్లీ రివ్యూ పరంగా మీకు అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో డిఫరెన్స్ తెలిసిందనైతే నేను అనుకుంటున్నాను. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.